నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం. పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం. ఇండియా కూటమిలో మిగిలేది రాహుల్ ఒక్కరే. కేసీఆర్ వంటి నేతలతోనే బీజేపీకి చెక్ సాధ్యమన్న కేటీఆర్. వికారాబాద్ అడవుల్లో రాడార్ కేంద్రంతో విలువైన మొక్కలు మాయం. ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు స్థానికుల పోరు. నేడు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ భేటీ. సీఎం పదవికి రాజీనామా. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు. వైభవంగా మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. నేడు కొమరవెల్లి మల్లన్న లష్కర్ వారం. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే, వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిరిసిల్ల, మెదక్, పాలకుర్తి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, చెప్పండి వేణు. మమతా, గుడ్ మార్నింగ్. ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పటికే కరీంనగర్లో ఈ నెల 24లో కూడా సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించారు. యూత్ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం అంటే గ్రాండ్ సక్సెస్ అవడమే కాదు, అంటే పార్టీపై లేనిపోని అవాకులు చేవకులు ఉపయోగిస్తే గూగుల్స్ ప్రచారం లాగా తప్పుడు ప్రచార సాధన ద్వారా చేసి పార్టీని బదనాం చేసినటువంటి పరిస్థితి కనుక ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యోన్ముఖలే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు మనం ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏ ఒక్కరు కూడా నెరవేర్చడం లేదు. అంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సిరిసిల్లలో కార్యకర్తల సమావేశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. ముఖ్యంగా అంటే ఈ సాంచాలకు సంబంధించి కూడా వచ్చిన 2-3 నెలలకే ఇది బంద్ అవడం, ఈ బంద్ అయిన నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించిన నేపథ్యంలో మళ్ళొకసారి ఆర్డర్ ఇచ్చిన నేపథ్యం. అంటే ఈ సమావేశాల్లో అంటే ముఖ్య కార్యకర్తలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కరీంనగర్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యం ఒకటైతే ఇటు సిరిసిల్లలో ఇటు నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇతర పార్టీలు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మనం ఏ విధంగా తిప్పుకొట్టాలి, మనం ప్రజలకు వాస్తవాలను ఏ విధంగా తెలియజేయాలి, అంటే రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఘన విజయం సాధించాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యకర్తల సమావేశం జరుగుతుందని చెప్పొద్దు. అంటే ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే కూడా అతి స్వల్ప మెజార్టీతో ఓటమి పొందిన నేపథ్యం ఒకటైతే తిరిగి అలాంటి పొరపాట్లు జరగకుండా క్షేత్ర స్థాయిలో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కార్యోన్ముఖులై ఉండాలి.
మరొకసారి బీఆర్ఎస్ పార్టీని లోక్సభకు ప్రతి ఒక్క ఎంపీని అంటే 10 స్థానాలు గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలి. లోక్సభ ఎన్నికల్లో కూడా ఏ విధంగా విజయం సాధించాలి అనే దాని మీద కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే లక్ష్యంగానే ఇలాంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మమరా. అంటే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోవడం, రైతులకు సరిగా సాగునీరు అయితే ఇప్పటి వరకు లేదు. ఇటు గంగాధర మండలంలో అయితే కొంతమంది రైతులు నార్లు అయితే పోసుకున్నారు కానీ నీళ్లు లేని నేపథ్యంలో ఇటు నారాయణపూర్ నుంచి నీళ్లు లేదు, ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదిలినట్టే లేదు. మళ్ళొక్కసారి అంటే గతంలో సమైక్య రాష్ట్రంలో బోర్లు వేసి బోర్ల పడడం ఎక్కడైతే ఈ రోజు మళ్ళా బావులను పూడుక తీసుకుంటున్న నేపథ్యం. అంటే ఇదంతా కూడా గతంలో సమైక్య రాష్ట్రంలో పడ్డ ఇబ్బందులు రైతులు పడుతున్నారు. అంటే ఇలాంటివి కూడా ప్రజలకు మనం తెలియజేయాలి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రైతులను బాసటగా నిలిచింది. ఇంకోవైపు చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతుకు భరోసా కింద ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఏ ఒక్క పైసా కూడా రైతుల ఖాతాలో ఒక్క రూపాయి కూడా ఇప్పటికి పడలేదు. అంటే రైతుల విషయంలో కూడా మనం వారికి బాసటగా నిలవాలి. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒక ముఖ్య ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. స్వల్ప తేడాతో మనం అసెంబ్లీలో చాలా సీట్లు కోల్పోయాం. ఇలాంటి పరిస్థితి లోక్సభలో రావద్దు మనకు. కనుక మన అందరం ఏక తాటిపై ఉండి అంటే మన మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో సోషల్ వారియర్స్ ఉంటే మనకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు మనం చేసిన అభివృద్ధి ప్రజలకు ఈ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ దిశానిర్దేశం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయనున్నారు. ఈ నేపథ్యం అంటే 11 గంటలకి సమావేశం జరుగుతుంది మమతా. సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ప్రతి కార్యకర్తకు ఏ విధంగా ఏం చేయాలి, ముందుకు ఎట్లెళ్ళాలి, లోక్సభలో ఏ విధంగా మనం ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న కరీంనగర్ది గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యం ఒకటైతే ఈ రోజు సిరిసిల్లలో నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి ఇటు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హాజరుగా ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యం ఉంది. వీరి అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తం రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వరుస సమావేశాలతో బీఆర్ఎస్ జోరు మీదుంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ సిరిసిల్ల, మెదక్, పాలకుర్తి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహా పలువురు నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. నేతలు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి పార్టీ అధినేత కేసీఆర్కు నివేదించనున్నారు. ఇవాళ పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, ఇవాళ పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, కడియం తో పాటు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, సత్యవతి రాథోడ్ ఈ నలుగురు పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా
కార్యకర్తలు కలిసి రావాలని చెప్పిన పిలుపు కూడా ఇచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో ఇవాళ జరుగుతా ఉంది. నిన్నటి నుంచే మనకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. 10 గంటల తర్వాత ఈ మీటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా టీఆర్ఎస్ మండల కమిటీకి సంబంధించిన నాయకులతో పాటు గ్రామ కమిటీ, అదేవిధంగా అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా తరలిరావాలనే పిలుపునైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పిలుపైతే ఇవ్వడం జరిగిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. 10 గంటల తర్వాత మీటింగ్ అయితే ప్రారంభం కానున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా అన్ని లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన సమావేశాలు విజయవంతంగా కొనసాగిన నేపథ్యాన్ని మనం చూసాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగిన సమావేశాలన్నీ కూడా విజయవంతమయ్యాయి. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని అసెంబ్లీల వారీగా అన్ని ముఖ్య నాయకులంతా కూడా వచ్చి తమ అభిప్రాయాలను కూడా లోక్సభ నియోజకవర్గాల వ్యాప్తంలో జరిగినటువంటి సమావేశాలను తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతానికైతే ఇవాళ నుంచి వరంగల్ సంబంధించిన అయితే అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలు మొదలుపెడుతున్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ పాలకుర్తి, అదేవిధంగా రేపు నర్సంపేటతో పాటు రేపు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం కూడా జరగనుంది. అయితే ఇవాళ జరిగే సమావేశానికి మాత్రం హరీష్ రావు గారు వస్తున్న సందర్భాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ నిన్నటి ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో అనేక అంశాలు కూడా లేవనెత్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందనే అంశాన్ని కింది స్థాయి నాయకులంతా కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తాము. విద్యుత్ విషయంలో అయితే రైతులకు సంబంధించి అనేక అంశాల్లో ఇవాళ ఎదురవుతున్న ఇబ్బందులను రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు బంధు పడని నేపథ్యంలో 2 ఎకరాల లోతున్న వాళ్ళకు మాత్రమే పడింది. పూర్తి స్థాయిలో రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. విద్యుత్ సమస్యలు కూడా ఫేస్ చేస్తా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కొన్ని ఆయకట్టు కింద ఉన్నటువంటి పాకాలు కావచ్చు, ఇతర ఆయకట్టుకు సంబంధించిన చెరువుల కింద ఉన్నటువంటి రైతులకు ఇప్పటికీ యాసంగి సీజన్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకు నీటి విషయంలో ఎటువంటి స్పష్టత లేక అక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. దాంతో పాటు ఇవాళ బస్సులో తిరిగేటువంటి మహిళల వల్ల పూర్తి స్థాయిలో రోజు ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి అనేక అంశాలు కూడా చర్చకు వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రస్తుతంగా ప్రజల తీర్పు ద్వారా వస్తాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు కూడా ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే అన్ని మీటింగ్ కూడా విజయవంతం అవుతుందో దీనికి సంకేతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయి నుంచి అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఎండగడుతున్నారు అనే అంశాలు పాటు ఈ సమావేశాల ద్వారా వెళ్ళవుతుంది. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక బీహార్లో రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్కు గుడ్ బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు మరోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
బీహార్ రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత సీఎం నితీష్ కుమార్ మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారని విస్తృత ప్రచారం నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొన్నది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆర్జేడీ కాంగ్రెస్ తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో నితీష్ ఆదివారం సీఎం పదవికి రాజీనామా చేసి అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఆదివారం ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, ఆ తర్వాత నితీష్ రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం బీజేపీ నేతలతో సమావేశం తర్వాత నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్లు రాజీనామా పత్రం సమర్పిస్తారని తెలిపారు. దీంతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేస్తారని, ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు మరోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీష్ వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఆర్జేడీ మంత్రులను తొలగించి వారి స్థానంలో బీజేపీకి చెందిన వారిని కేబినెట్లోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వం బీజేపీ కూటమిలో ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్ మాజీ సీఎం జితన్ మాంఘీతో కాంగ్రెస్ సంప్రదించి ఇండియా కూటమిలో చేరాలని మాంఘీకి ఫోన్ చేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నితీష్ తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ నేతలు సమావేశాలు చర్చల్లో మునిగిపోయారు. పాట్నాలో నితీష్ కుమార్ నివాసంలో జేడీయూ నేతలు సమావేశమయ్యారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి నితీష్ కు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలు లేఖను రాష్ట్ర పార్టీ నేతలకు అందజేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీహార్కి చెందిన బీజేపీ నేతలు పలువురు అధిష్టానం పెద్దలతో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. ఆర్జేడీ నేత డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని ఆర్జేడీ అధినేత లాలూకు ఎమ్మెల్యేలు అప్పగించారని ఎంపీ మనోజ్ షూ వెల్లడించారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కు బీజేపీ అంత ఉదారంగా మద్దతు పలకడం లేదని తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు ఇవ్వాలని షరతులు పెట్టినట్లు సమాచారం. సీఎంగా నితీషే ఉండి తమ పార్టీకి 2 డిప్యూటీ సీఎంలు, అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనలు బీజేపీ నేతలు అంతర్గతంగా జేడీయూ నేతల వద్ద పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే పదే పదే కూటములను మార్చితే మళ్లీ మద్దతు పలకడంపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే మైనార్టీలపై కాంగ్రెస్ పగబట్టిందని దుయ్యబట్టారు. అందుకే రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని ఆయన ఎండగట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో లాగే ఈసారి కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యారన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్లో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మైనార్టీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకుండా హస్తం పార్టీ వారిని తీవ్రంగా అవమానించింది. మైనార్టీలంటే కాంగ్రెస్ కు ఎంత వివక్షో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాస్తవాలెన్నో వివరించి వారికి దిశానిర్దేశం చేసేందుకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మైనార్టీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మైనార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ఎండగడుతూనే ముస్లింల పట్ల హస్తం పార్టీ వివక్షను కడిగిపారేశారు.
ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు మద్దతందించారని గుర్తు చేశారు. అందుకే మైనార్టీల గురించి కాంగ్రెస్ పట్టించుకోవటం లేదని ఎండగట్టారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ మండిపడ్డారు. 1953 తరువాత తొలిసారిగా రాష్ట్ర కేబినెట్లు మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదని గుర్తు చేశారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరూ గెలవలేదన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని తేల్చి చెప్పారు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తరువాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వొచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలని మర్చిపోయిందని చురకలంటించారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాల కన్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ చూస్తోందని, ఈ విషయాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో బీజేపీతో కాంగ్రెస్ పోటీ పడుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు షబ్బీర్ అలీ పేరును కాంగ్రెస్ వాడుకుందని మండిపడ్డారు కేటీఆర్. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు కేవలం సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందని ఫైర్ అయ్యారు. మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వటం అంటే మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్క రోజు కూడా మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారాయన. ముస్లిం కోటాను పెంచడం, 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాలపై తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు చెలరేగుతాయని గత ఎన్నికల సమయంలోనే తాము హెచ్చరించామని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22న మత ఘర్షణలు చోటు చేసుకున్నాయని కేటీఆర్ ప్రస్తావించారు. మత ఘర్షణలను ఆపకుండా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. హోంశాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డిని మత ఘర్షణలకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మత ఘర్షణల అనంతరం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవటం, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడకపోవటం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్. విస్తృతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకముంచి గత ఎన్నికల్లో మైనార్టీలు పార్టీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన మైనార్టీ సోదరులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చేలా బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాగే బీజేపీకి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందని తేల్చి చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేశాయని విమర్శించిన కేటీఆర్ వచ్చే ఎన్నికల కోసం ఇలాగే పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీల ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని ఆయన కోరారు. ఇక తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నానాయాగి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు గుప్పించింది.
కానీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కేవలం 2 నెలల్లోనే వేల కోట్ల అప్పు చేసింది. సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభలో కాంగ్రెస్ వైఖరిపై ఎమ్మెల్యే హరీష్ రావు బగ్గుమన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకపోతే కాంగ్రెస్ బడతం పడతామని హెచ్చరించారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ లబోదిబోమన్నది. కానీ పవర్లోకి వచ్చిన కేవలం 2 నెలలకి 14,000 కోట్లు అప్పు చేసింది. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సభలో కాంగ్రెస్ వైఖరిపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వీడియో ఫుటేజ్ ని బీఆర్ఎస్ క్యాడర్కు చూపించి వారి తీరును ఆయన ఎండగట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని గులాబీ దండుకు పిలుపునిచ్చారు. ఈ సభలో బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ సర్కార్ 14,000 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. గత సర్కారు అప్పులపై అనేక ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. 4,000 పెన్షన్, 15,000 రైతు భరోసా, మహిళలకు 2,500, వడ్లకు క్వింటాల్కు 500 బోనస్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, తొలి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి అంటూ అడ్డగోలు హామీలిచ్చి ఇప్పటి వరకు ఏదీ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అమలు కాకపోగా పైగా ఎరువుల కొరత మొదలైందని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఆ ఎన్నికల హామీలను ఎట్లా ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికలు అయిపోగానే హామీలపై చేతులెత్తేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోగా హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ భరతం పడతామని హరీష్ రావు హెచ్చరించారు. నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది, ఇవాళ కరెంట్ ఏంది? తెలంగాణ రాకముందు మంచినీళ్ళేంది, ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళేంది? ఆనాడు సాగునీరేంది, ఇవాళ సాగునీరేంది? ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది, ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది? ఎన్ని చేసుకున్నాం? కానీ ఏంటంటే అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. నాడు పెట్టుబడుల కోసం కేటీఆర్ దావోస్ వెళ్తే కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇవాళ వారు చేసిందేమిటి అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ వచ్చి కేసీఆర్ కట్టిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఒక్క రంగనాయక సాగర్ నుంచి ఇన్ని ఎకరాలకు సాగునీరు అందితే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ ఇలా వివిధ ప్రాజెక్టుల కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది నిజమే కదా అని అన్నారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఓపిక ఉండాలని హితవు పలికారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలు తమకు ఉద్యమాలు, దాడులు, బెదిరింపులు కొత్త కాదన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.